శాతం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే దీంట్లో దాదాపు ఇంకా కొంత మిగిలి ఉంది లెక్క పెట్టడానికి. ఇంకొక 11-12 వేల దాకా షేక్పేట్లో మిగిలిపోయినటువంటిది. దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటి వరకైతే చాలా స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం వాడు చూపించే ప్రయత్నం చేద్దాం. సాగర్, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం, పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వల్ప మెజార్టీ మాత్రమే నవీన్ యాదవ్కి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సంఘటనలు కానీ లేదంటే ఎవరు పొలిటికల్ పార్టీ సంబంధించిన లీడర్లు ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకుండా భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. 71,000లో 31% అంటే దాదాపు 40-45% మాత్రమే షేక్పేట్లో 45 అంటే 43.87% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 70 బూతులు ఉన్నాయి షేక్పేట్లో. ఇంకొన్ని లెక్క పెట్టాల్సిన పరిస్థితి. సైమల్టేనియస్ గా ఈ వెంగళరావు నగర్ సంబంధించి కానీ యూసఫ్ గూడకు సంబంధించి కానీ అవి కూడా లెక్క పెట్టడానికి సిద్ధం పెట్టారు. ఒక అప్డేట్ ఉంది నరేందర్, రెండో రౌండ్ సంబంధించిన కౌంటింగ్ కూడా కంప్లీట్ అయింది. 127 ఓట్లు సెకండ్ రౌండ్ లో నవీన్ యాదవ్ కు ఆధిక్యత వచ్చింది. 127 + 62 189. అదే బ్రేకింగ్ అందుతుంది. రెండవ రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అక్కడ మొత్తం కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది షేక్పేట్ లో. మనం చూసాం కాంగ్రెస్ కు ఉన్న దాంట్లో గతంలో మొత్తం షేక్పేట్ లోనే కాంగ్రెస్ గతంలో ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. గతంలో అజారుద్దీన్ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ ఎక్కువ ఓప్స్ పెట్టుకుంది షేక్పేట్ లో. గణనీయంగా గనక అంటే అత్యధిక మెజార్టీ కనుక షేక్పేట్ లో వస్తే దాని ఇంపాక్ట్ మిగతా డివిజన్ల మీద పడుతుందని కూడా భావించారు. కానీ ఇప్పుడు షేక్పేట్ లోనే టఫ్ ఉన్నదంటే ఫలితం ఫైనల్ గా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇక్కడ సస్పెన్స్ మనకు కొనసాగుతుంది. షేక్పేట్ లో అత్యధికంగా 90% మైనార్టీ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ అజారుద్దీన్ ఇంపాక్ట్ కావచ్చు, అదే ఎంఐఎం ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయనేటువంటి అంచనా మనం చూసాం. కానీ ఇక్కడ ఎందుకో ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు ఇక్కడ ఓట్లు పడలేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఇంకా 11-12 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. కేవలం 2 రౌండ్లు మాత్రం మనకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 127 ఓట్లు లైన్ లో ఉండండి నరేందర్. సో విప్రకాష్ గారు, షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. షేక్పేటకు సంబంధించిన బూత్స్ అన్ని కూడా లెక్కించారు. షేక్పేట తర్వాత ఇప్పుడు వెంగళరావు నగర్ 5 బూతులు, తర్వాత ఎర్రగడ్డకు సంబంధించిన 10 బూతులు కూడా అయిపోయింది. 2 రౌండ్ల తర్వాత దాదాపు 84,000 ఓట్లు, 84,000 ఓట్లు పోలైంది. ఒక 40,000 ఓట్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 189, 127 సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ 62 ప్లస్ హోమ్ ఓటింగ్ 4, 193 ఓట్ల ఆధిక్యంలో మనకి కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమనుకుంటారు మీరు? ఒక బోరబండ కొట్టేస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. స్లైట్ మార్జిన్ 2,000-3,000 మార్జిన్ లో గెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని గొడవలైనాయన్ని షేక్పేటలోనే. రిగ్గింగ్ అనే ఆరోపణలు, ఒక 50 బూతులలో బూత్ క్యాప్చరింగ్, దొంగోట్లు పడ్డాయని కూడా దాదాపుగా మీ రిపోర్టర్స్ చెప్పిన దాని ప్రకారం కూడా ఒక 10-15 బూతులలో అసలు టీఆర్ఎస్ కనబడలేదని, బయట కనబడలేదు, లోపల కనబడలేదని. అంటే అటువంటి కాడ ఇంత ముఖాముఖి అంటే టైట్ మార్జిన్ ఉంది అని అంటే బోరబండ తర్వాత ఈ బస్తీల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, అంటే మీరెన్ని ఎక్స్పెక్ట్ చేశారు? అయితే ఒక సమాచారం అంత ఉంది, రెండో రౌండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 1,082 ఓట్లతో ముందంజలో ఉన్నాయని చెప్తున్నారు. కౌంటింగ్ సెంటర్ లో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. 2 రౌండ్లు కలిపి 1,082 అని చెప్తున్నారు. ఇది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. ఎందుకంటే మొదటి రౌండ్ లో 3,000 లీడ్ అని చెప్పారు, కానీ 3,000 లీడ్ రాలేదు, కేవలం 62 ఓట్లు అన్నారు. తర్వాత 127 అని చెప్పారు. సో ఒకసారి చూడాలి, పూర్తి కన్ఫర్మేషన్ రావాలి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 2 రౌండ్ల తర్వాత 1,087 ఓట్లు అని చెప్తున్నారు. ఒకసారి దీన్ని వెరిఫై చేయాల్సి ఉంది. షేక్పేటకు సంబంధించి మీరేమనుకుంటారు? అంటే టైట్ కాంటెస్ట్ ఉంది, కాకుండా మైనారిటీస్ ఏంటంటే వన్ సైడ్ లేరు అనేది దీని వల్ల మనకు తెలుస్తా ఉన్నది. షేక్పేటలో ఎక్కువ మైనారిటీ ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం అజరుద్దీన్ మెజారిటీ కూడా వచ్చింది అక్కడ. ఈసారి మొత్తం వన్ సైడ్ వస్తుందన్న ప్రచారం జరిగింది. అంటే మైనారిటీస్ అంతా మజ్లిస్ చెప్పింది కాబట్టి మాకే వేస్తారని చెప్పి నవీన్ యాదవ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ టైట్ కాంటెస్ట్ ఉంది అని అంటే మైనారిటీస్ వన్ సైడ్ లేరు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత సైలెంట్ ఓట్ అనేది కూడా కొంత పనిచేసిందని కానీ ఇప్పుడు ఇంకా లెక్కించాల్సిన డివిజన్స్ యూసఫ్ కూడా ఉంది,
రహమత్ నగర్ ఉంది. రహమత్ నగర్ లో 40,000 ఓట్లు పోలేనాయి. హైయెస్ట్ డివిజన్ అక్కడే. అది కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటుందని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటుంది. అక్కడ ఉంటుంది, రెండు దిక్కులో కూడా కొంత ఉంటుంది. అది లెక్కించలేదు, ఇంకా అది స్టార్ట్ కాలేదు. అవి రెండు వచ్చినాక కూడా బోరబండ ఎక్కువ ఓట్లున్న డివిజన్ అది. అక్కడ కొంత టీఆర్ఎస్ ఎడ్జ్ బాగా కనబడుతుంది మనకి. చూడాలి, ఏదైనా కూడా ఎవరు గెలిచినా కూడా ఒకటైతే నేను చెప్పగలుగుతా భరత్, ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తాను నేను. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ టర్మ్ లో 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరు? 2, మాగంటి సునీత అండ్ ఎట్లుంటారంటే ఎలక్షన్ లో డిస్క్వాలిఫై చేయడానికి ఎన్ని ఆధారాలు కావాలనో అన్ని ఆధారాలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పట్లేదు వాళ్ళు. రెండో రౌండ్ సంబంధించి మనకు క్లారిటీ వచ్చింది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల ఆధిక్యం కనబరుస్తుంది. దాదాపు 1000 ఓట్లు. రెండో రౌండ్ లో నోట్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి 1082 ఓట్ల లీడ్. ఫస్ట్ రౌండ్ లో తక్కువ లీడ్ వచ్చింది, బట్ సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత 1062 ఓట్ల ఆధిక్యత, 1082 ఓట్ల ఆధిక్యత కనబడుతుంది. బీఆర్ఎస్ కు 8609 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 9691. బీఆర్ఎస్ కు 8609. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9601. దీన్ని బట్టి చూస్తే మొత్తం 1082 ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. మరొకసారి రిపీట్ చేస్తాను, మొదటి రౌండ్ లో 62 ఓట్ల లీడ్, బట్ సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ పెరిగింది. సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9691 ఓట్లు వస్తే బీఆర్ఎస్ కి 8609 వచ్చాయి. సెకండ్ రౌండ్ లో షేక్పేటతో పాటు కౌంట్ చేసిన డివిజన్స్ అని చెప్తాను. షేక్పేటతో పాటు వెంగళరావు నగర్ 5 ఈవీఎంలు లెక్కించారు. ఎర్రగడ్డకు సంబంధించిన 9 ఈవీఎం లెక్కించారు. షేక్పేట 28 ఈవీఎంలు లెక్కించారు. సో టోటల్ 28 షేక్పేట, 14 ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ కలిపితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 1082 ప్లస్ 62 కలిపితే దాదాపు 1100 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. ఈ లీడ్ వెంగళరావు నగర్ లో వచ్చింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ బూత్ లో ఎక్కువగా 1000 లీడ్ ఏదైతే ఉన్నదో అందులో మెజారిటీ లీడ్ వెంగళరావు నగర్ లో వచ్చింది. ఎందుకు? వెంగళరావు నగర్ లో అక్కడ సీతక్క క్యాంపెయిన్ చేసినప్పుడు, ప్రజాస్పందన చూసినప్పుడు నవీన్ యాదవ్ మీద అక్కడ సింపతి కనబడ్డది. అది మాకందరికి వెంగళరావు నగర్ కాంగ్రెస్ లీడ్ వస్తుంది అనేది. సెటిలర్ ఓటు ఉన్నది. సెటిలర్ ఓట్ల రెండు భాగాలు అయినాయి. దాదాపుగా 90% సునీత గారికి పడింది. అయితే అక్కడ ఒక సమస్య ఏమైందంటే అంత కాలనీస్, అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అయితే వెల్ఫేర్ అసోసియేషన్లకు 6 lakhs 10 lakhs మీరు మీ కలర్ వేసుకోండి, మీకేమన్నా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి బల్క్ అమౌంట్స్ ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరి బీఆర్ఎస్ కు లీడ్ ఎక్కడ వస్తుంది? మీరు వెంగళరావు నగర్ లో లేదు, షేక్పేటలో లేదు. ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రహమత్ నగర్ యూసుఫ్ కూడా కొంత వెంగళరావు నగర్, ఇక మిగతా అన్ని దిక్కులో కూడా కొంత ముఖాముఖి ఉన్న కాడ, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ కూడా గెలిచే అవకాశం లేదు. బోరబండ అని చెప్పాను కదా, బోరబండలో ఫైనల్ గా బోరబండతోనే బీఆర్ఎస్ గెలవాలి. బోరబండలో పోలైన ఓట్లు చాలా తక్కువ కదా, 29,030 కదా. ఇప్పుడు లీడ్ ఎంత ఉంటుంది? ఈ టైట్ కాంటెస్ట్ కదా, 2-3 వేల లీడే ఉంటది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యత 1144. మొదటి రౌండ్ లో 62, సెకండ్ రౌండ్ లో 1082, రెండు కలిపితే 1144 ఓట్లతో నవీన్ యాదవ్ 2 రౌండ్ల తర్వాత ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ లో మంచి లీడ్ వచ్చింది, కానీ ఎక్స్పెక్టెడ్ కాదు. షేక్పేట డివిజన్ మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత చూస్తే మైనారిటీ ఓటు 1 సైడ్ గా పడలేదు. మైనారిటీ ఓటు 50-50 పడ్డది. కావాలంటే ఒక 51% కాంగ్రెస్ పడి ఉంటది, 49% బీఆర్ఎస్ పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రీ పోల్స్ చూసినట్టయితే షేక్పేట కాంగ్రెస్ కు చాలా లీడ్. ప్రీ పోల్స్ వల్ల ఎవరు సర్వే చేసినా షేక్పేట మాత్రం కాంగ్రెస్ లీడ్ అని చెప్పారు. బీఆర్ఎస్ లీడ్ కనిపించినట్టుంది షేక్పేట. మొన్న ఎగ్జిట్ పోల్స్ అప్పుడు మనకు చూస్తే షేక్పేట కాంగ్రెస్ లీడ్ చాలా ఎక్కువ చూపెట్టారు. ప్రీ పోల్స్ లో కూడా 1-2 తప్ప అన్ని సర్వేలు షేక్పేట లీడ్ చూపెట్టాయి. మనకు అది అక్కడ లీడ్ తగ్గింది అని అంటే కొంత ట్రెండ్ మనకు కనబడతా ఉంది అంతే. సో అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్. దాని ప్రకారం చూస్తే బీజేపీ చెప్పట్లేదు, మీరు బీజేపీ సంబంధించి నెగ్లిజిబుల్, దే ఆర్ నాట్ గెటింగ్ డిపాజిట్. అందుకనే మనకు సమాచారం కూడా అందట్లేదు. ఓటు టర్న్ అయింది అనేది కదా ఇంపార్టెంట్. బీజేపీ ఓటు బీఆర్ఎస్ కి టర్న్ మెజారిటీ అవుతుంది. మెజారిటీ అయ్యేందుకు ఆస్కారం కనిపిస్తోంది. దానిలో ఇంకా ఏముంది, బీజేపీ పడేది ముస్లిం ఓటు కాదు, హిందూ ఓటు. హిందూ ఓట్లో కొంత బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుందని అనుకున్నారు కదా.
ఎస్. సో ఇప్పుడు 2 రౌండ్ల తర్వాత 1144 ఓట్ల ఆధిక్యత. ఇప్పుడు 3వ రౌండ్ లో షేక్పేట కంప్లీట్ అయింది. రెహమత్ నగర్, వెంగళరావు నగర్ సంబంధించిన కౌంటింగ్. రెహమత్ నగర్ లో మరి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వెంగళరావు నగర్ లో కూడా ఉంటుంది. వెంగళరావు నగర్ ఈ రౌండ్ కూడా లీడ్ వస్తుంది. ఈ రౌండ్ కూడా లీడ్ పెరగొచ్చు కూడా లీడ్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఏ రౌండ్ లో బోరబండ్ వచ్చేసి 9th 10th కదా, లాస్ట్ రౌండ్ కదా. ఇప్పుడు మీరు అన్నంత లీడ్ ఏమి రాయబంద్ నగర్ లో యూసుఫ్గూడ్ లో రాదు. కొంచెం నెక్ టు నెక్కే ఉంటది. అక్కడ కూడా ఏమన్నా వస్తే 1000 1500 అంతకంటే లీడ్ వచ్చే అవకాశం లేదు. లాస్ట్ 2 days బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు? లాస్ట్ 2 days లో అంటే లాస్ట్ 2 days కాదు, ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగినప్పుడు చేసే మిస్టేకే ఈ జూబ్లీస్ లో కూడా కొనసాగింది. ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బయట నుంచి మీరు క్యాడర్ని తీసుకొచ్చి ప్రచారం చేసి వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకే బూత్ ఇన్ఛార్జీలకు సంబంధించిన ఫైనాన్షియల్ డీల్స్ కానీ ఏవైనా కూడా అప్పచెప్తారు. ఇది ఏమైతుందంటే లోకల్ క్యాడర్ లో నిరుత్సాహానికి దారితీస్తుంది. అది చేసుకొని వాళ్ళే చేసుకొని చాలా సార్లు వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి విన్నాను నేను, చాలా సార్లు విన్నాను నేను లోకల్ వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఏమైతారంటే వీళ్ళంతా డిసప్పేర్ అవుతారు 2 days ముందు. డిసప్పేర్ అయినాక కాంగ్రెస్ అప్పటి నుంచే గాలం వేస్తూ ఉంటది. వీళ్ళ లోపల అసంతృప్తిని రాజేయడానికి పొగబెడతా ఉంటారు. వాళ్ళతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మధ్యలో తీసుకుపోయి బార్లలో తాగిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పోలింగ్ టైం కల్లా వీళ్ళు డిసప్పేర్ అవుతారు. అక్కడ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు పెద్ద అబ్జెక్షన్ చేయరు. పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బులు ముడతాయి. ఎక్కడైతే అసంతృప్తి ఉన్న బూత్ ఏజెంట్స్ ఉంటారో, బయట ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో, మీరు చూడండి 40-50 బూతుల కాడ అసలు కండువా వేసుకున్న వాళ్ళు లేరు. అంటే ఇది ఎందుకు జరిగింది అంటే పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత క్యాడర్ని డెవలప్ చేసుకోవాలి ఎక్కడికక్కడ. ఒకవేళ గోపీనాథ్ చనిపోయినాక వాళ్ళంతా అకస్మాత్తుగా డిసప్పేర్ అయినలా, మరి సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయలేదా అంటే ఈ పార్టీలలో ఒక లక్షణం ఏముంటుందంటే సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయరు. ఎక్కడ నంబర్ 2 ఉండరు పార్టీలలో. నంబర్ 2 ఉంటే వాడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడని చెప్పేసి ఎవరైతే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, కొంత ప్రజల్లో బలం ఉన్నారో వాళ్ళని తొక్కేస్తారు. రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు? జడ్చర్ల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి జెడ్పీటీసీకి అప్లై చేశాడు. టీఆర్ఎస్ ఏం చేసింది? అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కానీ వీడు చాలా హుషారున్నాడు, వీరికి టికెట్ ఇస్తే వీడు మనల్ని రేపు మన సీట్కి ఎసరు పెడతాడు అని చెప్పి వాళ్ళు జెడ్పీటీసీ ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి టాలెంట్ ఏంది, జెడ్పీటీసీకి అర్హుడు కాదు ఆయన. అంటే ఇవాళ ఒక సీఎంను కొని తెచ్చుకున్నారు కదా. ఇటువంటి ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. కనీసం యంగ్ లీడర్షిప్, డైనమిక్ లీడర్షిప్ కేటీఆర్ది. కనీసం ఆయనన్నా ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఎవరైతే టాలెంట్ ఉందో టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. బోరబండల్ నీకు సెకండరీ క్యాడర్ ఎక్కడ కనబడుతున్నది? అంటే ఎప్పుడు అధికార పార్టీలు రిగ్గింగ్ చేస్తాయి, డబ్బులు పంచుతాయి, చీరలు పంచుతాయి, గ్రైండర్స్ పంచుతాయి, మిక్సీలు పంచుతాయి. తెలియంది ఏమున్నది కొత్తగా మనకు? అంటే దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? స్థానికంగా ఆపాలి కదా, దాన్ని డైల్యూట్ చేయాలి కదా. మరి స్థానిక క్యాడర్ మీద మనం ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాము? ఇది బీఆర్ఎస్ చేసిన మిస్టేక్. బీఆర్ఎస్ గెలిచినా కూడా ఈ మిస్టేక్ ను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనతో పాటు సునీల్ కూడా ఉన్నారు. సునీల్ గారు, సో 2 రౌండ్ల తర్వాత ఒక రౌండ్ లో 1082, సెకండ్ రౌండ్ లో, ఫస్ట్ రౌండ్ లో 62, టోటల్ చూస్తే 1100 చిల్లర మెజారిటీ. ఏమనిపిస్తుంది మీకు? సార్ క్లోజ్ కంటెస్ట్ ఉన్నది. సార్ చెప్తున్న పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్. సార్ విశ్లేషణ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఉంది. 60-70 బూత్స్ లో కండువా వేసుకుని ఒక్కరు కూడా నిలబడలేదు గ్రౌండ్ లో. ప్లస్ లాస్ట్ మినిట్ ఓటర్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయినా ఇంత అంటే ఇది చాలా మంచి పోలరైజేషన్ అయినట్లే సార్. అంటే ఇంత క్లోజ్ కాంటెస్ట్ రావడం షేక్స్పేట లాంటి ఏరియాలో చాలా పాజిటివ్ మూమెంట్స్ బీఆర్ఎస్ కి కనపడుతున్నాయి. ప్లస్ నెక్స్ట్ బిలో 10,000 మన నెక్స్ట్ 2 రౌండ్స్ మేనేజ్ చేసింది అనుకోండి బీఆర్ఎస్, లాస్ట్ లో బోరబండ ఈ డివిజన్ లో బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉంది సార్. +3,000 to 4,000 లోనే ఎలక్షన్ ఉంటుంది సార్ ఈ సార్. +3 to 4 3,000 to 4,000 3 నుంచి 4,000 దుబ్బాక రిజల్ట్ రిపీట్ అవుద్దా? దుబ్బాక అలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది సార్. 3 నుంచి 4,000 అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయింది రేవంత్ నగర్ కాంగ్రెస్ కు క్లియర్ లీడ్ ఉంటుంది కదా సార్? క్లియర్ లీడ్ లేదు. మనం చూసుకోండి షేక్పేట్ లో కూడా ఇన్ అండ్ అరౌండ్ ఈ క్యాలిక్యులేషన్ లో మనం తీసుకుంటే 40% మైనారిటీ బీఆర్ఎస్ కోట్ చేశారు. 40 కాదు 49. 49-50 మనం కన్సిడర్ చేయొచ్చు. 49-51 కన్సిడర్ చేయొచ్చు కదా. ఇప్పటి వరకు కౌంట్ అయిన దానిలో చూస్తే గనక ఒక్క 1000 ఓట్లు, అది కూడా వెంగళరావు నగర్ కలిసింది. ఇప్పుడు వెంగళరావు నగర్ ఎర్రగడ్డ వచ్చిన తర్వాత మెజారిటీ వచ్చింది. షేక్పేటలో కాంగ్రెస్ కు మెజారిటీ రాలేదు. వెంగళరావు నగర్ ప్లస్ ఎర్రగడ్డ. వెంగళరావు నగర్
సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, ఎడ్యుకేటెడ్ కదా కొంచెం, ఎడ్యుకేటెడ్, ఎక్కువ ఎడ్యుకేటెడ్. ఓకే. ప్రియా చౌదరి గారు జాయిన్ అయ్యారా? ప్రియా చౌదరి గారు ఏంటి వెంగళరావు నగర్ లో ఎవరికి లీడ్ వస్తుంది? మీకు దగ్గర, మీరు అక్కడనే ఉంటారనుకుంటా. నవీన్ యాదవ్. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే డైరెక్ట్ నేను ప్రత్యక్ష సాక్షి. మా ఇంటి వెనకే ఒక యాదవ్ కుటుంబం ఉంటుందండి. వాళ్ళకి నవీన్ కుమార్ యాదవ్ గారికి గత ఒక దశాబ్ద కాలం నుంచి అసలు వైరం. ఇది పెద్ద కుటుంబము. ఇది వీళ్ళిద్దరిని కలపడానికి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టుండి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, ఇందాక సార్ చెప్తున్నారు పోలింగ్ బూతుల్లో అసలు అక్కడ వెంగళరావు నగరు మా ఏరియా అటువైపు అయితే చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఆ జోన్ అనేటటువంటి ఆ డివిజన్ చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ నేను టీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కానీ నేను చూడలేదు. కాంగ్రెస్ మొత్తం అసలు నన్ను రిసీవ్ చేసుకుంది వాళ్లే. నేను ఓటేయడానికి వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంది కాంగ్రెస్ కార్యకర్తలండి. ఇంకా ఇక్కడ మిగిలిన రెండు పార్టీలు ఎక్కడ కనపడలా. ఇంకొకటి ఏంటంటే అసలు 200% సెటిలర్స్. వెంగళరావు నగర్ సామాజిక వర్గం సంబంధించి నేను 2 రౌండ్ల తర్వాత టోటల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 18,617 ఓట్లు, బీఆర్ఎస్ 17,473 ఓట్లు, బీజేపీ 307 ఓట్లు. 307 ఓట్లు అంటే 2% కూడా రాలేదు. బండి సంజయ్ వచ్చి మంచి పని చేశాడు. 18, 17, 36,000 ఓట్లు కౌంట్లు అయితే బీజేపీకి 300 ఓట్లు అంటే 1% ఓటు కూడా పడలేదు. అంటే షేక్పేట కదా, షేక్పేట లో నెగ్లిజిబుల్ పడదు, షేక్పేటలో నెగ్లిజిబుల్. 1% కూడా బీజేపీకి రాలేదు. ఆశ్చర్యం. 1%. 2 రౌండ్ల తర్వాత 36,000 ఓట్లు కౌంట్ అయితే బీజేపీకి 1% ఓటు కూడా పడలేదు. 1% ఓటు. బహుశా నోటా కూడా ఎక్కువ ఓట్లు వచ్చుంటాయేమో, నాకు డౌటే. వచ్చినాయండి, నోటా కూడా బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయేమో. సో బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. రిజల్ట్ ఎట్లా వచ్చినా నాకు ఈ లెక్క ప్రకారం 300 ఓట్లు చూస్తే దాదాపు 5,000 ఓట్లు దాటమనిపిస్తుంది. 2 రౌండ్లో 300 ఓట్లు అంటే మిగతా 8 రౌండ్లు చూస్తే 5,000 ఓట్లు దాటవు అని అనిపిస్తుంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు 3,000 ఓట్లు వచ్చాయి. సేమ్ అదే పరిస్థితి నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కనిపిస్తోంది. సీరియస్ ఇంట్రాస్పెక్షన్ నీడెడ్. 8 పార్లమెంట్ సీట్లు గెలిచి, 2 గ్రాడ్యుయేట్ సీట్లు గెలిచి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో, హైదరాబాద్ లో